తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీవీకే చీఫ్ విజయ్కు అడ్డంకులు ఒక్కొక్కటిగా పెరిగిపోతూ ఉండడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళనను పెంచుతోంది. విజయ్ను వరుస కష్టాలు చుట్టుముడుతూ ఉన్నాయి. ఒక్క సమస్య నుండి పూర్తిగా బయటపడకముందే మరొక సమస్య ఎదురవుతూ ఉండడంతో విజయ్ ఈ అడ్డంకులను ఏ విధంగా ఎదుర్కొంటారు? ఇన్ని ఆటంకాల మధ్య విజయ్ ఎన్నికల్లో రాణించడం సాధ్యమవుతుందా? విజయ్ తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని చేసిన వ్యాఖ్యల్లో నిజముందా అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన టీవీకేకు ఊహించని సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. టీవీకే అధినేత విజయ్ను వరుస కష్టాలు చుట్టుముడుతూ ఉన్న నేపథ్యంలో ఆయన వాటిని ఏ విధంగా ఎదుర్కొని ఎన్నికల్లో సత్తా చాటుతారనే దానిపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైంది టీవీకే పార్టీ. తమిళనాడు రాజకీయాల్లో తన రాజకీయ పార్టీతో ప్రభంజనం సృష్టించాలని విజయ్ ఉవ్విళ్లూరుతున్నారు. సినీ నటుడు విజయ్ 2024 లోక్సభ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు టీవీకేని ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా అసెంబ్లీ ఎన్నికలపైనే టీవీకే ఫోకస్ పెట్టింది. టీవీకే పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు ప్రకటించి జనాల్లోకి వెళ్లిన విజయ్ బలమైన రాజకీయ శక్తిగా మారారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే ఆయనకు పలు అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో వాటికి ఎదురీదే పరిస్థితి ఏర్పడుతోంది. విజయ్కు వచ్చిన వివాదాలన్నీ కోర్టులోనే ముడిపడి ఉన్న అంశాలు కావటంతో ఆయనకవి తీవ్ర సమస్యగా మారాయి. గత ఏడాది సెప్టెంబర్లో కరూర్లో నిర్వహించిన టీవీకే రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. కరూర్ తొక్కిసలాట ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ ఘటన అనంతరం రోడ్లకు ప్రత్యేక నిబంధనలు, ఆంక్షలు పెట్టే స్థాయికి వెళ్ళింది. కరూర్ ఘటనపై సిబిఐ దర్యాప్తు నడుస్తోంది. టీవీకే అధినేత విజయ్ జనవరిలో ఢిల్లీకి వెళ్లగా సిబిఐ ఆయనకు పలు ప్రశ్నలు విధించింది. కరూర్ సభ నిర్వహణ లోపాలపై సిబిఐ ప్రశ్నలు సంధిస్తుండగా ప్రభుత్వ లోపాలే ఉన్నాయని విజయ్ ఆరోపిస్తున్నారు. కరూర్ ఘటనను ఆధారంగా చేసుకుని తనపై రాజకీయంగా కుట్ర పన్నారని విజయ్ ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఏడాది పొంగల్కి విడుదల కావాల్సిన విజయ్ చిత్రం జననాయగన్ న్యాయపరమైన చిక్కులతో ఆగిపోయింది. అభ్యంతరకర దృశ్యాల్ని తీసివేయాలని చెప్తూ సిబిఎఫ్సి ధృవీకరణ ప్రక్రియను ఆపేసింది. దీనిపై మద్రాస్ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ సినిమా ద్వారా విజయ్ రాజకీయ క్రేజ్ మరింత బాగా పెరుగుతుందని ఆశించినా ముందుకు సాగలేదు. విజయ్ ఆవిష్కరించిన పార్టీ జెండా తమ పతాకాన్ని పోలి ఉందని, ఆ ఉల్లంఘనపై తమకు న్యాయం చేయాలని చెన్నైకు చెందిన ఓ సంఘం మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. విచారణ అనంతరం గతేడాది ఆగస్టులో టీవీకే ఆ జెండాను వాడొచ్చని ఉత్తర్వులిస్తూ కేసుని సింగిల్ జడ్జ్ ధర్మాసనం కొట్టేసింది. ఆ సంఘం తిరిగి అప్పీల్ చేసుకోవడంతో విచారణ కొనసాగుతోంది. తుది తీర్పు వచ్చేదాకా టీవీకే జెండా వాడుకునే అవకాశం ఉంటుంది. తాజాగా మరో వివాదం విజయ్ మెడకి చుట్టుకుంది. కొన్నాళ్ల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్రిష ఇంటి నుండి విజయ్ బయటకు రావాలి అని నాగేంద్రన్ వ్యాఖ్యానించడం వివాదాలకు తావిచ్చింది. ఆ తర్వాత త్రిష కూడా తీవ్రంగా స్పందించడంతో నయినార్ నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. అప్పటికి విజయ్ భార్య సంగీత విడాకుల వ్యవహారం వెలుగులోకి రాలేదు. గతేడాది డిసెంబర్లో విజయ్ భార్య చెంగల్పట్టు కుటుంబ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారణకు స్వీకరించి ఏప్రిల్ 20న వాదనలు వింటామని కోర్టు తెలిపింది. ఈ విచారణకు విజయ్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విడాకుల వ్యవహారం తెరపైకి రావటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు విచారణ తేదీ సమీపంలోనే తమిళనాడు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో దాని ప్రభావం ఎన్నికల్లో చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని విజయ్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.
తమిళనాడు సినీ రంగంలో విజయ్ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అయితే విజయ్ భార్యగా సంగీత మాత్రం పెద్దగా బయట కనిపించేవారు కాదు. విజయ్ సంగీత మధ్య వివాహ బంధం గురించి వారెక్కడా ప్రస్తావించలేదు. 2023లో విజయ్ తల్లిదండ్రులు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగీత గురించి కొన్ని కీలక విషయాలు చెప్పారు. పిల్లలే లోకంగా సంగీత ఉంటారని, వారి బాగోగులు చూసుకోవడంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారని విజయ్ తండ్రి తన కోడలు గురించి కొన్ని విషయాలు చెప్పారు. సంగీత తన పిల్లలను పాఠశాలలకు తీసుకువెళ్లటం, తీసుకురావటం సహా ఇతర విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవారని విజయ్ తండ్రి చెప్పుకొచ్చారు. సంగీత చాలా మంచిదని విజయ్ తల్లిదండ్రులు చెప్పారు. అయితే అనూహ్యంగా సంగీత తనకు విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కటం, అది కూడా విజయ్ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఈ అంశం తెరపైకి రావటం చర్చకు దారితీస్తోంది. తాజాగా విజయ్ ఆయనకు ఎదురవుతున్న అడ్డంకులపై స్పందించారు. తన తాజా చిత్రం జననాయకన్ సెన్సార్ పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విజయ్ తొలిసారి మౌనం వీడారు. సినిమా విడుదల కాకుండా అడ్డంకులు సృష్టించటం ప్రజాస్వామ్య విరుద్ధమని, కరూర్ ఘటన నుండి నేటి వరకు తనపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనని ముక్కలు చేయాలని చూస్తున్నారని, కానీ ప్రతి ఇంట్లో ఉన్న విజయ్ని ఎవరూ ఆపలేరని విజయ్ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయ్ తనకు ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించి ఎన్నికల్లో ఏ మేరకు ప్రజాదరణను పొందుతారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.